మనసులా ముడతారా అదేందుక ఉత్తర్లో పల్లి లేయంగా లాప పల్లి ప్లస్ ఎక్కినాయి అందుకొరకు అన్నా అమ్మవారు ధర్మవాదికైనా పరంగిదాసులు కలిగాడు మీరు చెప్పుకున్నప్పుడు ధర్మవాదికైనా ఒకటేసి గడియంత ఒకరికి ఎంతంది రెండేసి గడియంత రేఖలు కోరుకున్న అమ్మవారు ధర్మవాదికైనా బలవంత దాసులు కలిగానో అంతకైనా ధర్మవాదికైనా రామ రామనే ఓ రామ ఓ రామ మైదాకు ముందర పెడితే మరి ఏమైతే వదిల్లా ఏర్పడుతుందమ్మా నువ్వు అట్లా మనిషి అట్లా ఎగురుతావు అట్లా ఎగురితే అభావం లేకపోతే బాగా డిలేట్ అవుతుంది నెంబర్ డిలేట్ అయినట్టు డిలేట్ అవుతుంది అమ్మా నువ్వు గర్భవతి కాబట్టి మెల్లగా కూతురు వెళ్ళి నడిచినట్టు నడవాలి అడుగులు అడిగేసి మెల్లగా నడవాలి గట్లా ఆగమాగం ఎగిరిన వరకు కాక కాక అయితే కాబట్టి
ఇట్లా అడుగులు అడిగేసి మెల్లగా నడవా అమ్మనికి ఏమనిపిస్తాను అయ్యో మేమన్నా పిచ్చిరాజు చలికాలం అంటే పొద్దున ముద్దు ముద్దు మొబైల్ వేసి 5 గంటలకు వేడి నీళ్ళు గాయ పెట్టుకొని పోసుకుంటాను మళ్ళా సాయంత్రం మళ్ళా వాంగ మళ్ళా పోసుకుంటాను నీళ్ళు మరి ఇంకేమి మరి ఏమి నీళ్ళు కంగ నీళ్ళు నేను పొట్టతో పొట్టతో ఉన్న పొలానికి ఏం కలితే సెట్ అవుతుంది పొట్టతో ఉన్న పొలానికి ఊరియా పొటాసు సిమెంట్ అది మూడు కలిపి కట్టుకుంటాం అవుతుంది పొట్టతో ఉన్న వాళ్ళకి ఏం కాల్పిస్తాయి ఇక పొట్టతో ఉన్న అవ్వకు తాగిచ్చింది అనుకో ఇక శివజీవనంగా అమ్మో అది ఇక శివలేక వెళ్ళి రాదు చెక్కలాగియాలి రసం నేను మరి నిలదప్పినావు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 12 నెలల్లో 7 నెలలు తప్పినట్టు కాదు లేదా చెప్పు అట్లా కాదే ఎట్లనమ్మా నేను ప్రెగ్నెన్స్ తోటి ఉన్నా వాళ్ళు పాపాలు మంచోళ్ళే తెచ్చిరు అప్పుడైతే పులి పాటలు తెచ్చిరు పెట్టి ఒక్క పెగ్గేస్తావా ఎక్కువ కాదే అట్టగా కదా కొత్త అయింది అయ్యో ఇచ్చాత్ర తీసుకపోయి తాడిపుర తోడు గంతేనా దాకా ఇప్పాలకం చేసింది నేనేమో అనుకున్నాను ఒకసారి పుట్టతో ఉన్న వాడికి ఒకసారి పెగ్గేస్తాను వాడికి కలిపాయి నాది సరే ఇప్పుడు ఏమనిపిస్తానమ్మా మంత్రస్థానం ఉంటే మంత్రస్థానం తోలుకరా ఏమో లక్షణాన్ని అడుగుతా లక్షణాన్ని తెలుగుంట కదా మంత్రస్థానం ఉన్నారే నాకు మంచి మనకు మొగోళ్ళు అద్దు కానీ దాన్ని ఆడోళ్ళే పట్టుకోదా పైగా బాగా తాగిన వాళ్ళకేమో మొగోళ్ళు ఆపరేషన్ చేసుడు ఇక పెగ్గినట్టు ఉన్న వాళ్ళకేమో ఆడోళ్ళు మంత్రస్థానం తీసుకొచ్చినాక దొరసారి గారు మన కొడుకు బిడ్డ స్థలం డెలివరీ అయితే ఇంకో కోటర్ పంపిస్తాం ఇంకో కోటర్ 2 అమ్మాలు ఇస్తాం పాప మంత్రస్థానం చూపిస్తాం దాన్ని ఆపుతాను భాష విలువ అమ్మా దొరసారి నువ్వు వీడు మేము మంత్రసాని దగ్గర పోతాం వాళ్ళ మంత్రసాని దగ్గర పోతాం ఏలో ఏలేలో ఏలో ఎన్నెల్లో తల్లులంతా హైదరాబాద్ నూనె పెట్టి బాలేడు పుల్లాలు బాగా పెట్టినారు బాగా పెట్టినారు ఈనాటి నా అక్కలు ఈనాటి నా చెల్లెలు శిక్షాపులు పెట్టి కేజీ బ్రష్లు పెట్టి 7 చెల్లలు పెట్టి సిగ్గనేరు పడుగురా అందరి పుల్లల్లా గుంజిలా పడేసి కోడళ్ళు అత్తకు ముక్కలు పెట్టి మామకు ముక్కలు పెట్టి అమ్మయ్య లెక్క చూసి ఈనాటి కోడళ్ళు పెళ్లి అయినాక వారా వెళ్ళక ముందు అత్తల గుండు కట్టి అత్తల ముక్కలు గుట్టి ఇంత తిప్పులు పెట్టి వెళ్ళిపోతున్నారు వెనకటి భార్యలు భర్త సేవలు చేసి మౌసూకబడ్డరు ఈనాటి భార్యలు నిద్ర కళ్ళ
మగవాడైతే వీధికెళ్ళి గుంపు గుంపు తింటల్లా నేర్యాలో గుంపు తింటల్లా నెక్స్ట్ పోతా బండు మరి మొన్న 15 వాళ్ళ కింద వచ్చాం మరి పొదుగు వచ్చినాం మరి డోర్ కొట్టు వాళ్ళ పేరేం పేరు తెలుగుంటా కదా మంత్రసాని పేరేం పేరు వాళ్ళు అట్టని చెప్పి అడ్రస్ చెప్పి కదా పేరు మర్చిపోయారు ఏదో 4 పేర్లు పెడితే కలవపోతుందా హలో మంత్రసాని రైలు మంత్రసాని రైలు రైలు ఉంటుంది ఐదమ్మ ఉంటుంది అబ్బో ఓ కొనకావా కనకావా మరి ఎవరు ఎవరు లేరా బోసుడివే నాగవాట ఓహో నడుంబైన నాగా ఉందా వావ మేలగరా మన సాగతూల కట్టగా మైస మసిన కట్టండి ఇలా మనం ఏ మంత్రసాని అంటే ఇది చక్కగా అనుకున్నాం ఇంకా ఎది చేసినా ముందే నా ఐదారం మాని అవతారం నా అవతారం మంచిగా బిడ్డ అదేదో కట్టలో రేపటి కట్టు అని బిడ్డ తోలో రేపోతుంది చెవుల గున్నాలకు నీ ముఖం మీద పాంత పౌడర్కు నీ జరగకుండా పొత్తిరుడు భూముకు అబ్బాయి పొత్తిరుడు భూమేనా వెనకని ముందు బిడ్డ
పంచాయతీ ఎట్లా పోతా నేను పంచదాలు మా పని పని పడ్డది నీతో నాతో పని పడ్డదా మంత్రసాన్ని చేస్తావాట కదా బిడ్డ మెల్లగా చెప్తే ఏమవుతుంది నువ్వు మంత్రసాన్ని చేస్తావాట కదా నోరు బిడ్డ దేవుడు నీకు నాకే నోరు చెవిటినా దాన్ని మీద మన్ను పోయి ఎంతసేపని మొత్తుకోవాలి అయితే బిడ్డ నీకు మంత్రసాన్ని వస్తుందా బిడ్డ చేసి చేసే ముసల్దాన్ని అయినా నేను బిడ్డ లంచ చెప్పబడి నీ కాపల కారపురం వస్తున్నావు నువ్వు ఆడిపుడుతూ లంచ గాడిపుడుగా ఉంటావా ఎందుకంటే బిడ్డ కళ్ళు వేనే అంట సల్లు వేనే అంట అది బొడ్డి పండు పోతే రండి నోరు నిరుగుతలేదు బిడ్డ నోట్ల పళ్ళు వేనే కాబట్టి ముసల్దైనా కాబట్టి ఆ చల్లు వేనే అన్నా మరి ఇప్పుడు అంత వామవుతారు కానీ దివరకు ధర్మవతి బిడ్డ అచ్చుడు మా అత్త కానీ బిడ్డ లేవారు ఇవాళ ఆదివారం మళ్ళీ ఆదివారం ఉన్నాడు అత్త బిడ్డ పట్టుకున్న గిరాకీ ఆపత్తి పడతాను ఇవాళ మళ్ళీ ఆదివారం నాకు అక్కడనే ఉంటాను బిడ్డ ఇక్కడ ఉంటాయా ఇలా గిరాకీ పట్టుకున్నావా ఈ వాడక మొత్తం ఉన్నాయి నాకు వాళ్ళు ఎంత ఇస్తున్నారు పైసలు వాళ్ళు మంచికి 10,000 ఇస్తారన్నారు మేము 10,000 ఇస్తాం రా ఏమన్నా అది పట్టు నీ పట్టుడు బాగుంది నీది ముసలోడు పడతాను నీ ముసలోడు నీదెందుకు పడతాను బిడ్డ ఏంటంటే నాకు పట్టు అంటే నాకు కళ్ళు కనబడాయి కాబట్టి ఇక కట్ట పట్టుకొని తీసుకొని పోయి కళ్ళు కూడా కనబడయా ఆడిపోతే బరబర చెప్తా బిడ్డ మరికి ఊగుడు ఎంతసేపటికి ఆగుతుంది ఈ ఊగుడు అంటే బిడ్డ చేసుకున్న కొడుకు మంచోడు అయితే మంచిగా ఉండు బిడ్డ చేసుకున్న మొగలు లంచ కొడుకు అంటారే నేను బిడ్డ ఆంజనేయుతో హిందీతో పోయి ఆయన కల పోయి నువ్వు కల పోయి బిడ్డ పావు లక్ష 11 రూపాయలు దాని చేసుకుంటే చేసుకున్న మొగడు ఏమన్నాడంటే నాగి ఇద్దరిని నేస్తాను వచ్చి పైసలు ఇద్దరిని గుడుమ తాగేస్తాను బిడ్డ అయితే వెనకడు మాటలు ఎక్కడ ఇద్దరు చేస్తాను ఎందుకంటే ఇక 11 రూపాయలు ఎప్పుడైనా తాగుడు ఓడగొట్టిన బిడ్డ ఓడగొట్టినాక ఇక నేనేం చేసిన ఇక ఈ వాడక తక్కువ అంత కలిసి ఏమన్నానంటే నాగవని మొగని జాగ్రత్తలు పెట్టుకో లేకపోతే ఇక నేను కసిరి కాడికి ఇస్తామన్నారు బిడ్డ ఇక నేనుండేమన్నా అమలో అక్కడ ఏమనుకోకూరి నాకు చూసి గుణం నా గుణం చూసి ఇక మీరైతే మీరు మూసుకొని తెరబెట్టుకుంటారు అన్న మూసుకోమని నువ్వేం తెరబెట్టుకుంటావు బిడ్డ ఇవాళ రేపు ఎందుకంటే ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు కూడా పెట్టుకుంటారు బిడ్డ వాస్తు కూడా పెట్టుకున్నాక వాస్తు కూడా అంటాం మనం ఇక బలాలు కూడా పెట్టినాక దానికి 2 పాటకులు ఉంటాయి బిడ్డ పాటకులు వేసుకోరి నా పాటకులు తీసిస్తున్నా అని చెప్తాను బిడ్డ ఎందుకంటే నాకు ఆయన అడగడు అమ్మవారి సంగడానికి వచ్చినేస్తాడు బిడ్డ ఇక నా మొగడు 90 కిలోలు ఉన్నాడు ఇక తాగి సిరంజి లెక్కలు నాగార్జున లెక్కలు వెంకటేశ్వర లెక్కలు వచ్చిన వాళ్ళే ఇక మంచిగా వస్తాడు బిడ్డ నేను దొరగల కట్టలు సాపేసుకొని ఉన్నా ఇక సాపేసుకొని ఉన్నాగా బిడ్డ ఆయన ఏమైనా ఇక ఇంట్లోకి ఇట్లా అడుగు వచ్చింది బిడ్డ ఆ ట్రాన్స్ఫార్మర్ ఫీజు వైర్ కొట్టేసింది ఆ ఫీజు వైర్ కొట్టేసిన బిడ్డ నన్ను అడుగు మీద పడ్డది బిడ్డ ఇక అడిగేసిన కాంచెలు పరపరా పట్టు అనేది ఎన్ని పూస బొక్క బిడ్డ తక్కువ 90 తిరిగింది బిడ్డ చెట్ల మనతో ఇంత వచ్చింది బిడ్డ దాఖల కూడా ఎవరు వస్తున్నాయి అక్కడ ఖాతాలు పట్టుకో కళ్ళే కనబడి పావన వరకు పరిగెట్టనే ఎందుకంటే పరశురాడు చూసిన కాబట్టి ఐశ్వరాడు చూసిన కాబట్టి కళ్ళినప్పుడు ఆ తోట మీద అడిగేసిన కాబట్టి అప్పుడు బావ ఇప్పుడు గుర్తుకొచ్చింది బిడ్డ బావనగానే పడిగా అని చెప్పి గుర్తుకొచ్చింది బిడ్డ మనమే కళ్ళే వాటి దొంగబడి బాగా పరిగెట్టా
గోని కళ్ళు తినాలి కావాలి లంచ్ నేను గుడ్డలు కట్టి నువ్వు పూర అంటే నీకు కళ్ళే కనబడేమో కాలే ఉంటా కాదు కానీ గుడ్డలకు పూరు ఉంటుంది మరి పాడు కన్నున్నప్పుడు చూసిన మరి ఆ గుడ్డలకు పూరు కాబట్టి మీద పడుతుంది పూరు అన్న బిడ్డ పట్టుకొని ఇంకా మన ఎట్లా బిడ్డ అయితే మీ అదేది బిడ్డ ఇక్కడ ఉన్నది ఏది బిడ్డ నిన్ను పెట్టుకొని కడమంటా ఏ బిడ్డ ఎడబట్టే చెప్తారు ఇట్లా ఇవేనా ఆయన ఎత్తి ఏదో గడువు బిడ్డ నువ్వు అట్లా నువ్వు ఏమైనా చేస్తావని అవో నీ పరద పాడుగా పులే పట్టిపోతుంది అదే నువ్వే కూర్చోండి కాను తీస్తాడే అది ఏంటి ఈ సంవత్సరాలకు కాలం మా చెట్టుకోకు ఈ సంవత్సరాలకు సరే ఏ గొప్ప చూడు డాక్టర్ పని వస్తుంది బిడ్డ వస్తుంది ఎందుకంటే ఈ అమలు సూర్య నొప్పి తక్కువ ఉంది చూడి మరి అమ్మలం సూర్య అంటే భయం పనికల్లా పోలని అది బాగా ట్రీట్మెంట్ చేస్తుంది కానీ నడకూడు కానీ డాక్టర్ అమ్మ చెప్తుంది అంటే సూర్య అంటే ఇదేనా మొత్తం ఎక్కిస్తావు ఏంటి మందు ఉన్న కాడికి ఇస్తావా మంచిగా చంపుతావా పాల్వాడ ఉన్న కాడికి ఎక్కించినాడు మట్టి వాటి నేను నన్ను పట్టాను నాకెత్తి సూది బిడ్డ ఎందుకంటే అబ్బాయి దగ్గర ఉండని సీరియల్ దగ్గర ఉంది రెండు అనుకోండి నేనేమైనా డెలివరీ అయితే నాకెత్తావే చేయకపోతే నీకు నొప్పులు బాగా వస్తాయి బిడ్డ పాల్వాడ అంత తిమంటాను ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ చేస్తావా మళ్ళీ ఎందుకే మళ్ళీ లేకపోతే నీకు నొప్పులు రావా నాకు నొప్పులే ఇరువులా నీ సూర్య పాల్వాడ ఇదే మొదటి సూర్యుడు నీ సూర్య పాలన మంచిది మళ్ళీ చెప్తావు ఎందుకంటే బిడ్డ ఇక రేపు కావాలంటే ఏం చేయాలంటే ఇక మతసాలకి అయితే చేయొచ్చు అయితే పిండం మరి అంటున్నా అయితే మేము సాయి చూసుకోవద్దా మరి పిల్లలు అడ్డం తిరిగినా మంచిగా లేదని మేము చూసుకోవాలి బిడ్డ నీకు ఏం కాదు బిడ్డ నేను చేసిన వాళ్ళు అంత మంచిగా చల్లగా అయ్యారు నీకు చేయొచ్చు కాదు బిడ్డ అసలు నీ చేతిలో పుట్టినోళ్ళు ఎవరెవరే నీ చేతిలో పుట్టినోళ్ళు ఎవరెవరు ఏం పనులు చేస్తారు నా చేతిలో పుట్టినోళ్ళు మంచి మంచి పనులు ఉద్యోగాలు చెప్తారు ఏం ఉద్యోగాలు చేస్తారు బాత్రూమ్ ఉద్యోగం వచ్చింది అంటే కడుగుడు బాత్రూమ్ కడుగుడు సబాయి పని చేసి వచ్చింది ఏమో మాది కిలో వలుచుకుంటారు అందరూ బిడ్డ బిడ్డ నువ్వు రాక చూడకు రాక బిన్న వాటం తిరిగింది ఏం చేయమంటావు మీకు గుడ్డల మోటు గుడుగుడు మోటురా అట్లా కాలం వస్తే గాలి పాడైతే కానీ ఇక పల్సర్ బండి కాదమ్మా పల్సర్ బండి పల్సర్ బండి ఉన్నదా అవన్నీ తీసి ఆ బండిని ఎదురు వడబెట్టి తాడుతో దిగుతే కట్టి స్పీడ్ స్టాప్ చేయలేదు కాటకూర
కాలు పై కాకపోతే ఎప్పుడో బాత్రూమ్ గదిలేదా? ఇక బాత్రూమ్ అంటే మా ఆయన ఏం చేసిండు, మా ఆయన ఊళ్ళో పెద్ద మనిషి, నేను ఆడలో పెద్ద మనిషి. ఇక వాడలో మహిళ సంఘం గ్రూప్ లో నీ పెద్ద మనిషి, ఇక తాగు సంఘానికి నా మొగుడు పెద్ద మనిషి. మహిళా సంఘం నిన్ను లీడర్ గా పెట్టి గ్రూప్ పేరు ఏం పేరే? గ్రూప్ పేరు 1 2 3 ఉంటుంది. ఇక బాగా కాబట్టి వాళ్ళ సంతోషక ఇక 1 2 3 అని పెట్టుకున్నాం. గ్రూప్ కానీ దొరసారి కదా మన కొడుకు బిడ్డలు చూడ అదే ఎందుకే నువ్వు పెద్ద ఉండగా చిన్న చూస్తానికి చూడు చూడన్నా ఎందుకే అయింది అప్పుడే అయింది దొంగ డెలివరీ అయింది డెలివరీ అయింది అంటన్నా దొరకాలి కదా చూడు చూడు అసరుబాలు వస్తాయి, చిన్న సుమ్మలు వస్తాయి, తాడు సుమ్మలు వస్తాయి. ఎందుకంటే ఇద్దరు కొడుకులు పుట్టిరు. ఇద్దరు కొడుకులా? ఇగో పుట్టిన పిల్లగాళ్ళకు కలి వెళ్ళాలి. కలి వెళ్ళకపోతే కలియుగ మీద కాలువాడది కలి వెళ్ళే. నేను